వెల్కమ్ టు ప్రవీణాస్ కుక్ బుక్. హా, గుమగుమలు. అమ్మ రాసిన వంటల్లో ఈరోజేం వండుతున్నావమ్మా? ఒక్కసారి తింటే మళ్ళీ మళ్ళీ తినాలనిపించే జిలాపీతల ఫ్రై. 5 పెద్ద సైజు పీతలకు 2 టేబుల్ స్పూన్లు ధనియాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 ఇంచు అల్లం, 1 ఎల్లుల్లిపాయ, 6 లవంగ మొగ్గలు, 4 యాలక్కాయలు, 1 ఇంచు దాల్చిన చెక్కను, 2 మీడియం సైజు ఉల్లిపాయలను కలిపి కచ్చాపచ్చాగా దంచుకోవాలి. బాండీలో 4-5 టేబుల్ స్పూన్ల నూనెను వేసి దంచిపెట్టుకున్న ఈ ముద్దను దోరగా వేయించాలి. ఈ పచ్చి మసాలా ముద్దను కమ్మటి వాసన వచ్చే వరకు వేపుకోవాలి. ఇలా చూపించిన విధంగా వేగడానికి 7-8 నిమిషాల సమయం పడుతుంది. పీతలను శుభ్రంగా కడుక్కొని సరిపడా ఉప్పు, కారం, పసుపు, కొంచెం నూనె వేసి బాగా కలిపి ఉంచుకోవాలి. ఇలా వేగిన మసాలా ముద్దలో కలిపి ఉంచుకున్న పీతలను వేసుకుని 7-8 నిమిషాల పాటు పచ్చివాసన పోయి కమ్మటి వాసన వచ్చే వరకు వేపుకోవాలి. పీతలు వేగేటప్పుడు 4-5 పచ్చిమిర్చిని, కరివేపాకును కూడా వేసి పీతలతో పాటు బాగా వేపాలి. లావుగా ఉండే పీతకాళ్లను ఉడకబెట్టి ఆ గుజ్జుతో కూర చేస్తే చాలా బాగుంటుంది. ఇదివరకే ఆ వీడియోను పోస్ట్ చేసినాను, ఆ లింకును డిస్క్రిప్షన్లో ఇస్తా. ఇలా బాగా వేగిన తర్వాత గ్లాసున్నర నీళ్లను పోసి 10 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడకనివ్వాలి. కొంచెం కొత్తిమీరను కూడా వేసి ఉడకనివ్వాలి. పీతలను పులుసు ఇగురు పెట్టేటప్పుడు పీత పలంగా కాకుండా 2 ముక్కలుగా కోసి కూర వండడం వలన ఉప్పు, కారం, మసాలా లోపటి వరకు బాగా పడుతుంది. పీతలను శుభ్రం చేసేటప్పుడు 1-2 సార్లు నీళ్లతో బాగా ఎక్కువసేపు కడగాలి. ఇలా చేయడం వలన చాలా వరకు నీసు వాసన అక్కడే పోతుంది. నీళ్లను పోసిన తర్వాత మూత పెట్టి కూరను 10 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడకనివ్వాలి. మధ్య మధ్యలో కలుపుతూ నీరు మొత్తం ఎగిరే వరకు కూరను ఉడకనివ్వాలి. ఇలా చూపించిన విధంగా నీరు మొత్తం ఎగిరిన తర్వాత ఈ కూరకి పోపును వేయాలి. పోపుకు 3 టేబుల్ స్పూన్ల నూనెను వేసి వేడెక్కిన తర్వాత 7-8 ఎల్లుల్లి రేఖలను దంచిపెట్టి వాటిని వేసి బాగా వేగిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్రను వేసి కొంచెం సేపు వేగనిచ్చి మనకు కావలసిన జీడిపప్పును వేసుకుని బాగా వేగనివ్వాలి. జీడిపప్పు కొంచెం రంగు వచ్చిన తర్వాత 3 ఎండుమిర్చిని, 4-5 కరివేపాకు రెబ్బలను వేసి బాగా వేగనివ్వాలి. కరివేపాకు సువాసన వచ్చేలా వేగిన తర్వాత 1/2 టీ స్పూన్ గరం మసాలా పౌడర్ను కూడా వేసి ఒక అర నిమిషం పాటు వేగనివ్వాలి. ఈ పోపు అంతా బాగా వేగిన తరువాత ఉడికి ఉంచుకున్న కూరను ఈ పోపులో వేయాలి. కూర యొక్క అసలు రుచి ఇప్పుడు మొదలవుతుందండి. గుమగుమలాడే ఆ పోపులో ఉడికి ఉంచిన కూరను వేసి ఈ ముక్కలంతటికీ ఆ పోపు సువాసన మొత్తం పట్టేటప్పటికి కూర యొక్క రుచే మారిపోతుంది. గ్రేవీ ఎక్కువ కావాలి అనుకునేవారు కొత్తిమీరను వేసిన తర్వాత 2 నిమిషాల పాటు ఉడికిస్తే సరిపోతుంది. ఫ్రైలను చేసుకునేటప్పుడు బీటి మూకుళ్లను ఉపయోగించడం వలన వాటికి మంచి రంగు వస్తుంది. జిలాపీతల్లో గుజ్జు ఎక్కువగా ఉంటుంది. ఇవి ఫ్రైకి, ఇగిరికి కూడా చాలా బాగుంటాయి. ఈ మసాలా అంతా పోపులో వేగి పీతలకు పట్టుకుని తింటుంటే ఉంటుందబ్బా, అబ్బబ్బా, మాటల్లో చెప్పలేం. ఈ రుచి చూడాలి అంటే ఖచ్చితంగా వండుకొని తీరాల్సిందే. చూడగానే నోరూరించే ఈ ఫ్రై తయారీ విధానం మీకు నచ్చింది అనుకుంటున్నా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.